హెల్త్కి ఎంతో మేలు చేసే ఆకుకూరలతో ఇలా కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా ఇలా ఆకుకూరలతో కర్రీ చేస్తే పిల్లలు పెద్దలు ఎంత ఇష్టం. చుక్కకూరతో కర్రీ చూసేద్దాం రండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చుక్కకూరతో కర్రీ చేసేద్దాం. ముందుగా ఒక బాండి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై. చుక్కకూరని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి. చుక్కకూరలో తగినంత ఉప్పు వేసేసుకున్నాక ఈ కర్రీ అనేది బాగా మగ్గనివ్వాలి. కూర అనేది బాగా మగ్గిపోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ తో ఈ వీడియో అనేది మరికొందరికి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కర్రీ అంతా ఇలా కుక్ అవ్వాక దీంట్లో కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేసుకోండి. ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలా టర్మరిక్ పౌడర్ వేసేసుకున్నాక 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి. ఇది బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ చేసే తగినంత వాటర్ వేసుకోవాలి. 2 నిమిషాలు అలా కుక్ అవనిస్తే సరిపోతుంది. మనకి చుక్కకూర కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్